एरिया है, ऑफिस सब। ओके, पूरा ऑफिसेस इधर रहता है। वो क्लोज है रोड? हाँ, रोड क्लोज। समुद्रम ఉందా अभी इधर मुंबई वो लास्ट नेवी नगर है, आर्मी नेवी मुंबई। हाँ, ओहो, नावी मुंबई అంటే ఆర్మీ का रहता पूरा। ఓకే, క్లోజ్ అయిపోయింది। ఎండ్ సముద్రం మరీన్ బీచ్లోకి వచ్చినాం। అంత ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ నన్ను ఆపుకోవచ్చా? జస్ట్ మనమైతే ఇప్పుడే గిరిగాం బీచ్ నుంచి మరీన్ బీచ్కి వచ్చేసినాము। ఎన్నో సినిమాలలో మీరు చూసి ఉంటారు, చాలా షూటింగ్స్ కూడా అవుతాయి దీనిపైన, హీరోయిన్స్ హీరోలు దీనిపైన నడుచుకుంటూ పోయేది। బిల్డింగ్ చూడండి, ఎయిర్ ఇండియా ఆఫీసు, ఒబరాయ్, ద ఒబరాయ్। అరే ఈ రోడ్డు మీద కూడా అప్పుడు అది అయిందనుకుంటా చూడు, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడు అవతల బిల్డింగ్స్ ఎదురుగా। ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు ముంబై సిటీ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది। मुंबई का डॉन आज मरीन बीच में। అంతేనా, వేసేసిందా చేపని? అరే అవు కదా, చూడండి చాలా బాగుంది మరీన్ బీచ్ దగ్గర అయితే। మంచిగా పార్కింగ్ చేసుకొని చెట్ల కింద హ్యాపీగా కూర్చోవచ్చు, దీని మీద మొత్తం వాక్ చేయొచ్చు మంచిగా కూర్చొని, డైరెక్ట్ సముద్రంలోకి దిగినట్టే ఉంది ఇక ఇదంతా। చాలా బాగుంది ఇది అంతా। నిర్మాణ్ పాయింట్, మరీన్ బీచ్ రెండు ఒకటే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది। అటు బ్లూ కలర్గా మీకు కనిపిస్తుందో లేదో, బ్లూ కలర్ దగ్గర నుంచి ఈ బీచ్ స్టార్ట్ అవుతుంది, ఇట్లా తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వస్తుంది। ఇదంతా మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు దీనిపైన నడుచుకుంటూ। 2 పాయింట్స్ 2 ప్లేసెస్కి ఇట్లా లింక్ అయ్యి ఉంది। కానీ ఎదురుగా చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, మనకు సినిమాలలో చూపిస్తారు కదా। కానీ నైట్ టైం అయితే ఆ లైటింగ్కి ఇక్కడ బీచ్కి ఇంకా బాగుంటుంది। అదే మనం ఇప్పుడు కరెక్ట్గా అయినా ప్లేస్కి వచ్చినాం। అగో ఎస్బీఐ హెడ్ ఆఫీసు, मेन ऑफिस, और विधान भवन, విధాన్ భవన్, ఎస్బీఐ హెడ్ ఆఫీసు। అంటే మొత్తం మన హైదరాబాద్లో ఉండే కంపెనీలు సగానికి హెడ్ ఆఫీసులు ఏమైనా ఉంటాయి। బ్యాంకర్స్, ये मंत्रालय మంత్రాలయ్ ఓహో మంత్రాలయ పోతే అసెంబ్లీ ఎస్బీఐ అది కాదు, ఇది మంత్రాలయం అంటే ఏంది, అసెంబ్లీనా? ఏమో మంత్రాలయం అంట, ఇది నాకు తెలిసి అసెంబ్లీయా ఏదో ఉండొచ్చు, నాకైతే ఐడియా లేదు। మంత్రాలయం అంటే అదే మరి, ఇక సెక్రటేరియట్ అసెంబ్లీ ఉంటుంది అంతే। రాజు హైకోర్ట్ है वो वाच का, ముంబై హైకోర్ట్। అగో ఇది ఇది ఎప్పుడెప్పుడు బీజేపీ ఉంది అయితే। అవును, ఎంత పాత బిల్డింగులు చూడబ్బా ఇవి। బాబా స్టేట్ యూనివర్సిటీ ముంబై అంట, అవి ఎంతో యూనివర్సిటీ అంటే ఇది। ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ అటు పోతే మనం అటు పోతలేము ఇక, ఆ ప్లేస్ వదిలేసినాం మనం। తీసుకుపోతాడు అటెందుకు పోతాం మనం మళ్ళా? रीगल टॉकीज, ఈగల్ रीगल టాకీస్, ఓకే, थिएटर, సినిమా థియేటర్। रीगल बहुत पुराना ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంట, అన్ని చెట్లతో అడ్డం ఉంది, ఏం కనిపిస్తలేదు కానీ భలే ఉంది కదా, పాతది, అది ఎంత నీట్గా ఉంది చూడు అది। మనమైతే ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చేసినాం, అన్ని పక్క పక్కనే ఉన్నాయా బా, నిజమే। వాళ్ళకి ఏం పెద్ద ఆయనకి ఎంత ఇప్పుడు ఎంత తెలుసా, ట్యాక్సీకి మనం అంత మాట్లాడినాం కదా,
వానికి 500 రూపాయలు డీజిల్ కూడా కాలుతలేదు. కాలేదు మరి, కాకపోతే మనం ఆపుకుంటా వాడు తిరుగుతుంది. ఇక టైం అంతా స్పెండ్ చేస్తుండే కాబట్టి రోజు మొత్తంది. తెలుగు వాళ్ళే అబ్బా ఫ్రేమ్లో ఫిట్ అయిపోయింది. వాళ్ళు వైజాగ్లో పాల్గొనలే, తెలుగు వాళ్ళే. మొత్తానికి మనమైతే తాజ్ ప్యాలెస్ గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చేసినాం. పక్కనే ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంది, అది అజ్జాలేమో నేను అనుకుంటున్నా. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉంది క్రౌడ్. మనం ఫోటోలు దిగుదామంటే మనకంటే ఎక్కువ వాళ్ళే వాడేటట్టున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది. బాబా కనిపిస్తుంది కదా, ఇదే తాజ్ ప్యాలెస్. 26/11లో అటాక్ అయింది ఇదే తాజ్. ఒక వ్యూ మీకు 360 డిగ్రీస్ చూపించేస్తా. గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలెస్ రెండు పక్కనే ఉన్నాయి. చెప్పినా కదా, ట్యాక్సీ వాళ్ళని ఆటో వాళ్ళని కొంచెం చూస్ చేసుకోవాలి. అంటే మేమైతే కొంచెం ఎక్కువనే పడుతున్నాయి మాకు, కాకపోతే రెండు పక్కనే ఉన్నాయి. ఒక ప్లేస్కి వస్తే రెండు కవర్ అయిపోతున్నాయి. ఇంతకుముందు కూడా అంతే, మరీన్ బీచ్, నిర్మాన్ పాయింట్, ఆ రెండు పక్కనే ఉన్నాయి. అంబానీ ఇల్లు, అమితాబ్ బచ్చన్ ఇల్లు అని చెప్పి అదొక వ్యూ పాయింట్ కింద వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు, చూపిస్తున్నారు అనుకోండి. కాకపోతే మనం అవన్నీ ఆగి తిరిగి చూడాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కొంచెం డబ్బులు పోయినామని కొంచెం రిస్క్ లేకుండా అలసిపోకుండా ఉండాలంటే ట్యాక్సీ మాట్లాడుకుంటే కొంచెం డబ్బులు పెట్టినా వాళ్ళు డైరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చేస్తున్నారు. ఎంతసేపు అంటే అంతసేపు మనతోనే ఉంటున్నారు. అది కొంచెం కన్వీనియంట్ అనిపించింది నాకు కూడా. మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళిపోతే ఫుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఆటోలు, ట్యాక్సీలు, ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. బిఎంసి అంటే అది ఉంటుంది. బిఎంసి అంటే ముంబై, అది మహానగరి పాలిక, అదే బొంబాయి మున్సిపాలిటీ. సిఎస్టీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. చూడండి, పాత రైల్వే స్టేషన్. సిఎస్టీ సర్కిల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎస్టేట్ మొత్తము బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఆఫీసెస్వి. చాలా పెద్ద బిల్డింగ్స్, పాత చూడండి కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఆఫీస్ చాలా నీట్గా పాష్గా ఉంది. ఉద్యోగ భవన్ ఇంకా అవుతున్నాయి, ఇంకా ఏదో మరమ్మతులు జరుగుతున్నాయి కొన్ని. సావని కార్లు, బిల్డింగ్లు అన్నీ పాష్గా ఉన్నాయి. ఇదంతా బిజినెస్ ఏరియా टाइप ఉంది కదా. సాఫ్ట్వేర్ भी नहीं है ना, ये पूरा ऑफिस सॉफ्टवेयर का भी नहीं है. ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కూడా కాదు. అంటే గురించి ఇవన్నీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఇవి గ్రాండ్ హోటల్. ఇప్పుడు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ అందరికి తెలిసిందే కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ముందున్నాం. ఇవాళ హాలిడే కాబట్టి అంత ఖాళీగా ఉంది.
మీకు కనిపిస్తుంది చూడండి బిల్డింగ్. మొత్తం ఎస్బీఐ బ్యాంక్. అవును, ఎస్బీఐ బ్యాంక్ ఇదంతా. రేస్ కోర్స్ घोड़ा दिख रहा है।